హలో అండి, నేను ఆశాది. వెల్కమ్ టు అవర్ గార్డెన్. మన చేతులతో నాటిన విత్తనం చిన్న మొక్కగా మారి గ్రీన్ హౌస్లో చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ మళ్ళీ దాన్ని బయట ట్రాన్స్ప్లాంట్ చేసి రోజు చూసుకుంటూ వాటర్ పోస్తూ దానికోసం 2 గంటలు కష్టపడి ట్రెల్లిస్ కట్టి ఇప్పుడు ఇంత పెద్దదై కాయలు కాస్తుంటే చూడడం ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఫస్ట్లో అసలు కాయలు కాస్తుందో కూడా మనకి తెలీదు. పువ్వులు వచ్చినప్పుడైతే ఒక ఆశ కలుగుతుంది, పిందెలు వచ్చినప్పుడైతే ఇంకో ఆనందం కలుగుతుంది. అలా చూస్తూనే రోజులు గడిచి కాయలైతే అయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రోజైతే ఇవాళ వచ్చేసింది. మన చేత్తో నాటిన విత్తనం నుంచి మన చేత్తోనే మొదటి కాకరకాయ అయితే కోసుకుంటున్నాను. బయట కొంటే ఒక కూరగాయగానే చూస్తాం కదా, కానీ మనం పెంచుకుంటే మాత్రం దాని వెనక మన సమయం ఉంటుంది, మన కష్టం ఉంటుంది, మనసంతా పెట్టిన ప్రేమ కూడా ఉంటుంది. ఇది చిన్న హార్వెస్టే కావచ్చు, కానీ నాకు మాత్రం చాలా స్పెషల్ హార్వెస్ట్. ఫస్ట్ టైం పండించిన కాకరకాయలు మన చేతులతో పెంచుకున్న చిన్న ఆనందాన్ని మన చేతుల్లోకి తీసుకున్న రోజు. మన గార్డెన్లో మన ఇంటి పంటలో ఇంత ఆనందం దొరుకుతున్నప్పుడు ఇంకేం కావాలి చెప్పండి. బంగారం కొనుక్కుంటే ఆనందపడే ఆడవాళ్లే కాదు, ఇలాంటి చిన్న చిన్న వాటితో కూడా ఆనందపడే నాలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఈ కాకరకాయలతో మీరైతే ఏ రెసిపీస్ ఇష్టంగా చేసుకుంటారో కమెంట్ చేయండి. నేనైతే ఈ కాకరకాయలతో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఇదండి నేను ఫస్ట్ టైం పండించిన కాకరకాయల హార్వెస్ట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.